సమయం లేదా గ్రౌండ్ స్థాయిలో జరిగే విషయాల మీద మేము ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటున్నాం, వాటిని అధిగమిస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ పకడ్బందీగా ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. భవిష్యత్తులో కూడా ఇలాగే నడుపుతాం. ఇప్పుడు మీకు అక్కడ ఒక ఎమ్మెల్యే, సత్యవేడ్ ఎమ్మెల్యే ఒక మహిళతో అసభ్యకరంగా ఉన్నటువంటి సన్నివేశాలు చూపిస్తే అతను సస్పెండ్ చేయడం కాదు, పార్టీ నుండి రిమూవ్ చేశారు. కాదు, ఇప్పుడు ఆయన ఉన్నారా? కంటిన్యూ అవుతున్నాడు ఆయన సార్. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాలు కూడా అతనే చేస్తున్నాడు అక్కడ. ఓకే ఓకే, అది తర్వాత విచారణ అవన్నీ క్లియర్ గా. రమేష్ గారు మీరు ఆగండి సార్, అవన్నీ మళ్ళీ క్లియర్ గా ఏం జరిగింది అనేది డేటా తీసుకొని ఉంటారు. ఆగండి రఫీ గారు. అతను మా పార్టీలో లేడు, ఎమ్మెల్యేగా అతని పని అతను చేస్తున్నాడు. ఓకే, అది అతను ఎక్కువది సస్పెండ్. మేము రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ పార్టీ నుండి చేసినంత మాత్రాన ఎమ్మెల్యే పదవి పోదు, ఎమ్మెల్యే పదవి ఉంటది. అతను తిరుగుతున్నాడు, మేము వద్దంటామా ఏంటి? మా పార్టీలో క్రమశిక్షణకి మారు పేరు తెలుగుదేశం పార్టీ, అందులో ఎటువంటి వివేకానంద రెడ్డిని చంపి వాళ్ళని కాపాడుతున్నది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, ప్రూవ్ చేయండి. పైగా సునీత, రాజశేఖర రెడ్డి, సునీత భర్త రమేష్ గారు మీరు ఆగండి సార్, మీ సమయం అయిపోయింది. మీరు ఒక పక్క, సింగళూరు వెంకటేష్ గారు ఒక పక్క. బ్రహ్మనాయుడు గారు మీరు ఆగండి సార్. రమేష్ గారు ఇప్పుడు ఆగండి, అందరూ మంచి మాటలే మాట్లాడుతున్నారు. ఆగండి, వారు మాట్లాడితే తప్పు మాటలు, మీరు మాట్లాడితే కరెక్ట్. ఆగండి. ఆగండి సార్. రఫీ గారు నిన్న అనుకుంటా గుడివాడలో పేరు నాని గారు వచ్చి రప్ప రప్ప అంటారేంట్రా పిచ్చోళ్ళారా, రైతు కన్ను కొడితే తెల్లారిపడి పని అయిపోవాలని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయినా. ఇంతవరకు ఆయన అరెస్ట్ చేయలేకపోయిన ప్రభుత్వం మీ ప్రభుత్వం. ఏం ప్రభుత్వం అండి మీ ప్రభుత్వం? ఆయన ఏమన్నాడు? రప్ప 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 కాదు, కన్ను కొడితే రాత్రికి తెల్లారిపాడికి మొత్తం పని అయిపోవాలని ఇండైరెక్ట్ గా చెప్పిపోతుంటే మీ ప్రభుత్వం ఇంతవరకు ఆయన చర్యలు తీసుకోవడం చేస్తారు. టీవీలో మాట్లాడే వాళ్ళని చంపేస్తారంటాడు. అవును, నేను చంపేస్తానంటా, మీరేం చంపుతా అంటలా. మీరు జైల్లో వేస్తామంటారు, మీరు జైల్లో వేస్తామంటారు. వాళ్ళు గొడ్డళ్ళు తీసుకుని తిరుగుతారు రోడ్ల మీద. నిరూపించవచ్చు కదా మీరు. వద్దులండి, ఆగండి. సింగళూరు గారు సింగళూరు గారు, రఫీ గారు మీరు ఆగండి, మీరు ఆగండి. రమేష్ గారు మీరు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి దయచేసి. సింగళూరు గారు వన్ వర్డ్ కంక్లూజన్ ప్లీజ్, వన్ వర్డ్. సార్ మీరు ఆగాలి దయచేసి, సమయం లేదు. చివరి నిమిషంలో ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు, దయచేసి ఆగాలి మీరు. మనుషుల్ని చంపడం. రఫీ గారు మీరు ఆగండి దయచేసి. సింగళూరు గారు వన్ వర్డ్ కంక్లూజన్ ఇవ్వండి. సార్ మరొక్కసారి మేము చెప్పేది ఏంటంటే, వినూత కోట గారిని సస్పెండ్ చేశారు, అది శుభ పరిణామం. ఇందాక చెప్పలేదన్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నా. కాకపోతే సమగ్రమైన దర్యాప్తు జరగాలి, విచారణ జరగాలి. గత 10 సంవత్సరాల పైగా ఆవిడ ఈ పార్టీకి చాలా సేవ చేసిన మనిషి. మరి దీని లోగొట్టు పెరుమాళ్ళ ఎరుక అని చెప్పేసి అని అక్కడ ఏం జరిగింది ఏంటనేది పూర్తిగా విచారణలో నిగ్గు తేల్చి ఆవిడ నిజంగా సత్యురాలు అయితే మళ్ళీ పార్టీలోకి